నమస్తే అండి. ఈరోజు గూగుల్ జెమినీ ఏఐలో కొన్ని ఇమేజెస్ శారీస్ మీద అప్లై చేయమని ప్రాంప్ట్ ఇస్తే ఎలా అప్లై చేస్తుందని చూద్దామండి. చూడండి, ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇమేజ్ని క్రియేట్ శారీ అని చెప్పి ఇచ్చామండి. ఇలా క్రియేట్ చేసిందండి. బాగుందండి ఓవరాల్ గెటప్. ఇలా స్పష్టంగా అర్థమయ్యేట్టు అప్లై చేస్తుందండి. శారీలో ఉన్నట్టు జస్ట్ ఒక ఇమేజ్ని ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా శారీలాగా ప్రొడక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఆ స్టైల్లో చూపించిందండి లుక్. దాని ముందు ఇలా ఒక ప్యారెట్ ఇమేజ్, ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఇమేజ్ ఇచ్చి శారీ ప్రొడ్యూస్ చేసి లుక్ చూపించమన్నట్టు ప్రాంప్ట్ ఇస్తే ఇలా సెట్ చేస్తుందండి. బాగుంది. ప్రొఫెషనల్ డిజైనర్స్ కాబట్టి ఈ గెటప్ ఎలా తీసుకురావాలని చెప్పి సెట్ చేయగలుగుతామండి. ఏ బుట్ట ఏ విధంగా సెట్ చేస్తే ఈ గెటప్ వస్తుంది అనే దాన్ని బట్టి సెట్ చేస్తామండి. చూడండి, ఒక సిస్టంలో క్రియేట్ చేసిన ప్లేట్ బర్డర్ని ఇలా ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా ప్రొడక్షన్ అయిన తర్వాత శారీ ఎలా ఉంటుందో ఆ విధంగా లుక్ సెట్ చేసిందండి. ఏ విధంగా ఉందండి.
ప్యాటర్న్ ఇచ్చి దాంతో శారీలో గెటప్ చూపించుకున్నట్టు ఇలా సిమ్లెస్ ప్యాటర్న్ తోటి శారీ గెటప్ చూపించుకున్నట్టు ప్రాంప్ట్ ఇస్తే ఆ బార్డర్ని పళ్ళు అన్నీ సెట్ చేసేసి దానికి సూటబుల్ అయ్యేది ఇలా లుక్ చూపించిందండి. ఇలా శారీ బార్డర్ ఇచ్చి దీన్ని శారీకి అప్లై చేయమంటే ఇది శారీలో కాదు, పళ్ళుకి అయితే గ్యాప్ పళ్ళులో ఈ విధంగా అయితే బాగుంటుంది అన్నట్టు సెట్ చేయించిందండి. బార్డర్లో బార్డర్ అంతా వేరే సెట్ చేసేసింది. పళ్ళు బోడీలాగా సెట్ చేసిందండి. ఇంకొక బిగ్ బుట్ట స్టైల్ సెట్ చేసేసి శారీలో గెటప్ చూపించమన్నట్టు చెప్తే ఇలా సెట్ చేసిందండి. చూడండి, ప్రొడక్షన్ అయిన తర్వాత ఎలా ఉందో సేమ్ అలాగా ఉంది. ఇందులో కొద్దిగా చిన్న సైజులో చూపించిన బుటాస్ గెటప్ అర్థమైంది కాబట్టి ఇట్స్ ఓకే అన్నట్లు కొద్దిగా బిగ్ సైజులో సెట్ చేయొచ్చండి. ఓకే అయినాక ప్యాటర్న్ ఇస్తే ఇలా శారీ ప్రొడక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపించిందండి. బాగుందండి. ఇలా ఈ ప్యాటర్ను ఏ లుక్లో ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే ప్రొడక్షన్కి ముందే అన్నట్లు బాగుంటుందండి. ఏదైనా అడ్జస్ట్మెంట్కి ఎన్ని ఇంచెస్లో ఎలా గెటప్ వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు అండి. చూడండి, జామ్దాని స్టైల్లో ఆల్ ఓవర్ వర్క్ తీగల టైపు
కూడా కలర్ఫుల్గా ఉందండి, బాగుంది చూసేందుకు. మనం చేసే వరకు సక్సెస్ కాదనేది ఆటోమేటిక్గా చూపిస్తుందండి. ఇలా ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా చూడండి, బార్డర్లోనే మీనా బార్డర్ లాగా సెట్ చేసి గెటప్లో వచ్చింది. సేమ్ 2 కాపీస్ పక్కన ఈ ప్రపోర్షన్ సెట్ చేస్తుందండి. రెండింటికి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. పళ్ళులో ఒక ప్రాంత ఫోల్డింగ్ తప్ప మిగతా అంతా ఇంచుమించు సేమ్ ఉందండి. ఫోల్డింగ్ కొద్దిగా ఉంది దీనికి, పళ్ళు పోర్షన్ కొద్దిగా చూపిస్తుంది. ఇక్కడ ఒక ఫోల్డింగ్ దాకా చూపిస్తుంది అండి పళ్ళు, అంతే డిఫరెన్స్. ఇదంతా సేమ్. ఇలా శారీ ప్రొడక్షన్ చేసి చూపించేసింది ప్రొడక్షన్ అమౌంట్లో. ఇది కూడా అంతే అండి, కలాంజలి డిజైన్. ఇది ఇలా లాంగ్ డిస్టెన్స్లో ఈ విధంగా ఉంటుందని చెప్పినట్లు గెటప్ చూపించిందండి. నైస్గా ఉంటుంది కలాంజలి అనుకుంటే ఈ సైజు డబుల్ చేసి ఇక్కడ ఉండే తీగిని సపోజ్ 3 ఇంచెస్లో చూపిస్తుంటే 6 ఇంచెస్లోకి ఈ తీగిని సెట్ చేస్తే ఒక సందర్భంలో సెట్ అవుతుందండి. ఆ డిజైన్ రిక్వైర్మెంటు పెద్ద బూటాస్ టైప్లో ఉండాలా ఏందనేది చూడండి. బుటాని సెట్ చేయమని చెప్తే ఇలా పళ్ళులో సెట్ చేసి ఇచ్చిందండి. ఇంకోసారి అడిగితే ఇలా బార్డర్లో బుటాలు స్టైల్లో సెట్ చేసిందండి. చూడండి, ఈ బుట్టాన్ని బార్డర్ సెట్ చేయమన్నట్టు రెడ్స్ కాంచీపురం సారీ దిస్ బార్డర్ అని చెప్పినప్పుడు ఇది బార్డర్ అన్నట్టు సెట్ చెప్పినట్టు దాన్ని బట్టి ఈ బార్డర్లో సెట్ చేయాల్సింది. పళ్ళులో సెట్ చేసిందండి. అంటే పళ్ళు బార్డర్ అనేదైనా అంచు బార్డర్ అనేదైనా ఒకేలాగా ట్రీట్ చేస్తుంది. పళ్ళు అని చెప్పినప్పుడు మాత్రమే పళ్ళులో సెట్ చేయట్లేదు, పళ్ళులో బుట్టలాగే ఈ విధంగా గెటప్ చూపిస్తుందండి. కానీ బాగుందండి. 3 బుట్టాలు అలాగా సెట్ చేసుకుంటే ఇంకా బాగున్నా. 2 బుట్టాలు అంటే
18 ఇంచెస్ అలా వస్తుందండి. 18-20 ఇంచెస్ అలా వస్తుంది ఒక బుట్ట. ఎన్ని పూతలు ఆదా సెట్ చేసుకోవడానికి సరిపోతుంది. దీనికి తగ్గ హుక్స్లో అన్నీ అవైలబిలిటీలో ఉంటే ప్రొడక్షన్ బాగుంటుంది. అలా ఇంకోసారి ఏం చెప్తుందని చూస్తే ఈ స్టైల్లో సెట్ చేసిందండి. చిన్న బుట్టాలు పళ్ళులు సేమ్ పెద్ద బుట్ట అన్నట్టు సెట్ చేసింది. చూడండి, ఇక్కడ 2 సందర్భాల్లో కలర్ రెడ్డిష్ టోన్లో ఉంది, మెరూన్ టోన్లో, ఇక్కడ గ్రీనిష్ టోన్లో ఉంది. బార్డర్లో సెట్ చేసిందండి. ఎక్కడో ఇమేజెస్ డేటాబేస్లో ఎక్కడో ఉంది, ఒక ఇమేజ్ని తీసుకొచ్చి అక్కడ అప్లై చేసి ఇస్తున్నట్టుంది. లేదంటే మొత్తం ఇమేజ్ జనరేట్ చేసి వీటిని అక్కడ అప్లై చేస్తున్నట్టుందండి. డేటాబేస్లో అని చెప్పేదానికి లేదు. వీటిని ఇంత ఈ విధంగా అప్లై వితిన్ సెకండ్స్లో అప్లై చేసి ఇవ్వగలిగిన పవర్ ఉన్నప్పుడు హ్యూమన్ మోడల్ కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అయి ఉంటుంది 99%. నీట్గా సెట్ చేసిందండి ఈ బుట్టాని బార్డర్లో. చూడండి, ఈ బార్డర్ వచ్చి ఒక ప్రాంప్ట్ ఇస్తే బార్డర్లో అయితే సెట్ చేసేసిందండి. మ్యాక్సిమం ఇదే గెటప్లో ఉంటుంది, ఇంకా క్లారిటీ బాగుంటుంది. ఈ ఇమేజ్ని పిక్సెల్స్ వైజ్ షింక్ చేసి పేస్ట్ చేయడం కాబట్టి ఇలా ఉంది. గెటప్ అయితే సేమ్ ఇమేజ్ కాబట్టి ఇంకా పిక్చర్ ముందు నీట్గా వస్తుంది. చూడండి, సేమ్ సారీ బార్డర్ లాగా సెట్ చేయమని చెప్తాను. పళ్ళు పొగిడి కూడా సేమ్ ఒక బిట్టు ఆ సైడ్ ఈ సైడ్ ఉండేట్టు బార్డర్ సెట్ చేసి ఇచ్చిందండి.
చూడండి, ఒక బిట్టు ఒక 1 సింగిల్ రిపీట్ సెట్ చేస్తే ఇలా శారీ ప్రొడక్షన్ నాకు ఎలా ఉంటుందో ఆ విధంగా సెట్ చేసేసిందండి. నేను డిజైన్ సెట్ చేసిన చేసినది చీర చూడడం అంటే పెద్ద ఇదండి. మ్యాక్సిమం మాస్టర్ వేర్స్ డిజైన్ సెట్ చేసిన డిజైనర్కి ఆ చీర చూపించరు. ఏమంటే చీర మీద బాగా వచ్చిందన్ను ఇంకొకరికి సెట్ చేస్తాను సేమ్ అన్నట్టు. విచిత్రం ఏంటంటే అదే చీర తీసుకొని ఇంకో మాస్టర్ ఎవరు నాకు ఈ డిజైన్ సెట్ చేసి అన్నప్పుడు మాత్రం చూస్తాడు డిజైనర్. డిజైన్ సెట్ చేయడం వరకే డిజైనర్ పని. ఇది కూడా చూడండి, సేమ్ బార్డర్ ఆఫ్ సింగిల్ రిపీట్ని సెట్ చేయమని చెప్తే మ్యాక్సిమం నీట్గానే సెట్ చేసిందండి. గెటప్ ఇక్కడ కనిపించేస్తుంది. ఒక స్టైల్ అనేది కూడా ఇస్తుంది. దీనికి ఈ స్టైల్ సూట్ అవుతుంది అన్నట్టు, లేదంటే ఈ స్టైల్లో ఎలా ఉంటుంది చూడండి అన్నట్టు. ఒక డిజైనర్ సెట్ చేస్తే ఎలా సెట్ చేస్తారో ఆ విధంగా సెట్ చేసి చూపిస్తుందండి. ఇంకో బార్డర్ చూడండి, సేమ్ అదే స్టైల్లో ఒక సింగిల్ రిపీట్ సెట్ చేసి అప్లై చేయమంటే నీట్గా సెట్ చేసిందండి. చూడండి, బార్డర్లో ఇది గోల్డ్ జరీ, ఇది వైట్ జరీ అన్నట్టు కనిపిస్తుంది గెటప్. పళ్ళులో కూడా సేమ్ 2 బిట్లు సెట్ చేసేసి బాగుందండి. నాకైతే పర్సనల్గా నచ్చింది. ఇది ఒకే స్టైల్ ఉండకుండా సింపుల్ బార్డర్స్, ఒక చీరకి వేరియేషన్గా బాగుందండి. ఇది చూడండి, చిన్ని కృష్ణుని ఇమేజ్. ఎలా వస్తుందని చెప్పి గెటప్ చూస్తే శారీ మీద కూడా ప్రొడక్షన్ చేయమని ఇలా ఇచ్చిందండి. పళ్ళులో సెట్ చేసి మళ్ళీ ఇంకోసారి అడిగితే ఇంకొద్దిగా కనిపించేట్టు ఇమేజ్ ఇచ్చింది, గెటప్ కనిపించేట్టు. ఇంకోసారి మళ్ళీ అడిగితే అదే విధంగా సెట్ చేసిందండి. కొద్దిగా కలర్ వేరియేషన్లో
ఇంకోసారి అడిగితే ఇలా ఒక బుటాల స్టైల్లో ఇచ్చిందండి. ఈ స్టైలు టక్కని గెటప్గా కనిపిస్తుందండి. కొంతమంది ఈ స్టైల్ లైక్ చేస్తారు. కొంతమంది ఈ స్టైల్ లైక్ చేస్తారండి. చూడండి, ఒక మల్టీ కలర్ శారీ బోర్డర్ని క్రియేట్ చేయమంటే ఇలా సెట్ చేసామండి. పళ్ళులో కూడా సేమ్ ఉండేట్టు మీనా పళ్ళు అదే ఇమేజ్ రొటేట్ చేసి సెట్ చేసింది చూడండి. ఇప్పుడు బార్డర్లో సేమ్ హంసలు మీనాలండి. పళ్ళులో కూడా సేమ్ వచ్చి పైన జరీ గోల్డ్ జరీ, పళ్ళు చూడండి. బాడీ ప్లెయిన్ వచ్చింది. కొద్దిగా స్మాల్ బుట్టీస్ ఏదైనా ఉన్నా ఫ్లవర్స్ టైప్, లేదంటే లోటస్లు, స్మాల్ లోటస్లు టైపు, అది కూడా బాగుంటుందండి. చిన్న చిన్న తామర పూల టైపు. బాగుందండి ఇప్పుడు క్రియేషన్. చూడండి, చేంజ్ దిస్ ఇంటూ ఎంబ్రాయిడరీ డిజైన్ అని ఇస్తే ఒక ఇమేజ్ని ఎంబ్రాయిడరీ డిజైన్ గెటప్లోకి మార్చిందండి. చూడండి, డిజైన్ ఇచ్చి ఎంబ్రాయిడరీ డిజైన్గా మార్చమంటే ఇలా ఇచ్చింది. చేంజ్ వైట్ కలర్ టు గోల్డ్ జరీ ఇస్తే ఫ్రమ్ టు గోల్డ్ జరీలోకి మార్చేసాను చూడండి. బార్డర్ అలాగా మనం అర్థం చేసుకుంటూ కమెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటే
అవుట్పుట్ తీయచ్చండి. మెయిన్ ఏంటంటే డిజైనర్ సాటిస్ఫాక్షన్గా ఉంటాడు వర్క్ చేసినప్పుడు. చూడండి, 2 బుట్టలు ఇచ్చి క్రియేట్ సీమ్లెస్ ఫ్లోరల్ టైపింగ్లో తోడ్పడింది. టోటల్ హాఫ్ డ్రాప్ అన్నట్టు ఫ్లోరల్ టైప్లో హాఫ్ డ్రాప్ క్రియేట్ చేసిందండి ప్యాటర్న్. చూడండి, సేమ్ పేస్ట్ చేసి దీంతో ఒకసారి క్రియేట్ చేయమంటే ఇలా క్రియేట్ చేసి ఇచ్చిందండి. చూడండి, ఇది శ్రీకృష్ణ భగవద్గీతలో ఒక సీనరీ అండి. మెయిన్ ఇమేజ్ శారీ మీద అప్లై చేయమంటే క్రియేట్ శారీ అని ప్రాంప్ట్ ఇస్తే ఇలా గెటప్ అయితే చూపించిందండి. ఇంకా దీంట్లో మల్టీ కలర్స్ ఎలా మనం తీసుకురావాలనేది ప్రొడక్షన్లో ఆలోచించి సెట్ చేస్తే వాల్ హ్యాంగింగ్స్గా అలా యూజ్ చేయొచ్చండి. కొన్ని స్పెషల్ అకేషన్స్లోనే, కొన్ని స్పెషల్ పర్పస్కి మాత్రం, దైవ సంబంధమైన వాటికి మాత్రం ఇంత గొప్ప ఇమేజెస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. వాటి కోసం స్పెషల్గా డిజైన్ చేసి స్పెషల్ వర్క్ తోటి క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఇంత గొప్ప చిత్రాలు. చూడండి, ఇంకోసారి ఇలా పళ్ళులో సెట్ చేసిందండి. బార్డర్ అని చెప్పినా, పళ్ళు అని చెప్పినా పెద్దగా డిఫరెన్స్ తెలియట్లేదు. వేకి పళ్ళులో సెట్ చేయండి అన్నట్టు కమాండ్ ఇచ్చినప్పుడు మాత్రం, ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే పళ్ళులో సెట్ చేసే విధంగా, బార్డర్లో సెట్ చేయండి అన్నప్పుడు బార్డర్లోనే సెట్ చేసే విధంగా పర్ఫెక్షన్ ఉంటే బాగున్నా. ఉంటానండి. నమస్తే.